నమస్తే భయ్య. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి దాదాపుగా 7 నెలలు అవుతుంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రిక సాక్షిలో చంద్రబాబు గారికి వచ్చినటువంటి 7 నెలల్లోనే కేవలం 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసేసాడు, రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేసేసి దివాళా తీపిస్తున్నాడని చెప్పేసి రకరకాల వార్తలు రోజు ప్రచురిస్తున్నారు. 7 నెలల్లోనే 1,19,000 కోట్లు అంటే చూడండి అని చెప్పేసి ప్రజలకి అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 7 నెలల నుంచి ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం పైన మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అన్న, మీరు చెప్పేది నిన్న రాసిన ఆర్టికల్ గురించే కదా? సరే, ఇగో ఈ ఆర్టికలే. సరే, దీనికి ముందు ఇంకో మాట్లాడుకుందాం. నేను ఒక 10 రోజుల కిందట ఒక సాక్షి పేపర్ ఏజెంట్తో మాట్లాడా. అన్న ఏంటన్నా, ఏంటి పరిస్థితి, సర్క్యులేషన్ అయినా డౌన్ అయిందా ఏంటి, బయట జనాలు డౌన్ అయిందని అంటున్నారు, ఇది ఏంటన్నా అంటే, అన్న నేను 600 నుంచి 700 పేపర్లు వేసామండి, ఇప్పుడు 400 పేపర్లు వేస్తున్నాను నేను అంటే, నువ్వు చూసుకో పెరిగిందా తగ్గిందా అనేది నీ అంచనా అని చెప్పి నాకు ఆ ఏజెంట్ చెప్పింది. సో ఎందుకు తగ్గిందిరా అని విశ్లేషణ డైలీ పేపర్ చూస్తుంటే ఇలాంటి తప్పుడు రాత్రులు రాస్తే 1,19,000 కోట్లు అని చెప్పి తప్పుడు రాత్రులు రాస్తే ప్రజలకు కూడా, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా చిరాకు దొబ్బి సాక్షి పేపర్ వేయించుకోవడం మానేశారు. ఏంటంటే అన్ని అబద్ధాలు, రియాలిటీ లేని విషయాలు. గుంతల రోడ్డు అంటాడు, బయట రోడ్లు చూస్తే బాగున్నాయి, సో ఇవన్నీ ఉచిత గ్యాస్ బండ్లు వచ్చినాయి అన్నారు, జనాలు చెప్తున్నారు, ఆడేమో రావట్లేదు అంటున్నారు. సో ఇలాంటి అబద్ధాలు, సొల్లు, దరిద్రాలు ఇవన్నీ మాట్లాడుతుంటే ఇట్లానే ఉంటుంది. ఈరోజు 400కు వచ్చింది, రేపు 300కో 200కో వస్తుంది ఆ ఏజెంట్కి. అప్పుడేమవుద్ది, వేసే ఏజెంట్లు కూడా మానేస్తారు. సో అసలు ఏంటి ఈ 1,19,000 కోట్లలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, మనం చిన్న విశ్లేషణ చేసి మాట్లాడుకుందాం. దాని తర్వాత వాళ్ళు ఈ కార్యకర్తలు ఎందుకు పేపర్ మానేశారో మీకు అర్థమవుతుంది. చంద్రబాబు గారు వచ్చిన 7 నెలల్లోనే 1,19,000 కోట్లు అప్పు వచ్చి అబద్ధాన్ని జగన్ రెడ్డి, భారతీ రెడ్డితో రాయించారు. ఇప్పటివరకు 7 నెలల్లో చంద్రబాబు గారు ప్రభుత్వం చేసింది అక్షరాల 42,237 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి అంటే 42,237 కోట్లలో 20,581 కోట్లు ఖర్చు చేశారు, పెన్షన్లకి ఖర్చు చేశారు. అది కాక జగన్ చేసిన అప్పులు నెలకి కట్టాల్సిన వడ్డీ 2,400 కోట్లు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? మీరు చేసిన అప్పుకి నెల నెల వడ్డీ కట్టాల్సింది 2,400 కోట్లు. అంటే 2,400 కోట్లు ఇంటూ 7 నెలలు వేసుకోండి, 16,800 కోట్లు మీ అప్పు చేసిన దానికి వడ్డీకే కట్టారు. అంటే 20,880 కోట్లు, 16,800 కోట్లు, 20,000 ఏమో పెన్షన్లకి వాటికి తీస్తే 16,000 ఇంకేంటంటే అప్పు చేసిన దేనికి ఏముంది? దాంట్లో నువ్వే తినిపారు చెప్పాక నువ్వు చేసిన వడ్డీలకి. ఇంకా జగన్ రాసిన ఫేక్ పూర్తి విశ్లేషణ చూద్దాం. ఆర్బీఐ నుంచి 74,285 కోట్ల అప్పు తీసుకున్నట్టు సాక్షిలో రాశారు. నిజానికి జూన్ 12 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం తీసుకుంది 42,237 కోట్లు. మరి జగన్ రెడ్డి 74,287 కోట్లు ఎలా వచ్చింది? కావాలంటే మీ ఏ నెలలో ఎంతెంత అప్పు ఏ డేట్ని తీసుకోరో కింద నేను చెప్తాను చూడండి. ఇప్పుడు జూన్ 25వ తారీఖున 2,000 కోట్లు, జూలై 30న 3,000 కోట్లు, జూలై 16 2,000 కోట్లు, జూలై 2 5,000 కోట్లు, ఆగస్టు 27 3,000 కోట్లు, ఆగస్టు 30 4,000 కోట్లు, సెప్టెంబర్ 3 4,000 కోట్లు, అక్టోబర్ 29 3,000 కోట్లు, అక్టోబర్ 1 3,000 కోట్లు, నవంబర్ 5 2,000 కోట్లు, నవంబర్ 26 2,000 కోట్లు, డిసెంబర్ 3న 2,237 కోట్లు, డిసెంబర్ 31న 5,000 కోట్లు. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు దాకా తీసుకున్నారు. ఎంతండి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 42,237 కోట్లేనండి మనం తీసుకుంది. మళ్ళీ ఇంకోటి రాశాడు, పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్లు అప్పు చేశాడు, రుణం రాశాడు అని. ఇందులో జగన్ పెట్టిన వెళ్ళిన ధాన్యం అంటే జగన్ వెళ్తూ కొన్ని దరిద్ర పనులు చేసి వెళ్ళాడు కదా, దాంట్లో ధాన్యం బకాయిలు 1,674 కోట్లు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న అప్పు 15,000 కోట్లు, రాష్ట్రానికి సంబంధం లేదు, ఆయన కేంద్రం తీరుస్తుంది. అసలు అప్పు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు కాదు, కానీ దీనికని రాశాడు సన్నాశాదవ. అందుకే 11 సీట్లు వచ్చినాయి. అమరావతికి ఉట్కో ఇచ్చే రుణం 11,000 కోట్లు కూడా రాష్ట్రానికి సంబంధం లేదు. ఇది పూర్తిగా సిఆర్డీఏ లావాదేవీలపై అమరావతి భూముల మీద వచ్చే ఆదాయంతో సిఆర్డీఏ తీరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. అయినా ఇంకా ఉట్కో ఆ రుణాన్ని అధికారికంగా ఆమోదించలేదు, అంటే డబ్బులు ఇంకా ఇవ్వకుండానే ఇచ్చాడని రాశాడు. అసలు రాష్ట్రానికి సంబంధం లేదు. ఓకే,
జర్మన్ సంస్థ కేడబ్ల్యూ నుంచి 5,000 కోట్లు ఇస్తుందని రాశారు. అది ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా ఎవరా కూడా తెలీదు. ప్రతిపాదన కూడా అప్పు ఇచ్చినట్టు. అంటే మనం ఇప్పుడు ఒక దరఖాస్తు చేసుకున్నాం, అయ్యా నాకు ఈ అప్పు కావాలి, నాకు 10,000 రూపాయలు కావాలని చెప్పి రాసుకుంటే వెనకాల ఈడమ్మ 10,000 తీసేసుకున్నాడు, మన 1,00,000 ఉంది, 1,10,000 అని చెప్పినట్టు అసలు ప్రతిపాదన కూడా అప్పుకి ఇచ్చినట్టే రాశాడు. ప్రతిపాదన పెట్టారు అంతే, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. 21,000 కోట్లు సిఆర్డిఏ ప్రతిపాదించిన అప్పును కూడా తీసుకున్నట్టు రాశారు. అసలు ఈ రుణం ఎవరిస్తారు ఏమిటి అనేది ఎవరికి తెలియదు. ఇది కేవలం అంటే ఇది కూడా డాక్యుమెంటేషన్లోనే మాత్రమే ఉంది. ఇంకా అది కూడా సమీక్షల్లో సీఎం అధికారులకు చెప్పింది. కనీసం రుణం ఇవ్వమని ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు. అయినా దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం పూర్తిగా సిఆర్డిఏ అప్పు. ఓకే, మార్క్ఫెడ్ ద్వారా 6,000 కోట్ల అప్పు సమీక్ష క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా రుణం ఎక్కడా తీసుకోలేదు. అది క్యాబినెట్ జరిగింది డిసెంబర్ 19న, ఇంకా రుణం తీసుకోలేదు. డిసెంబర్ 19న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఒక అడుగు కూడా ముందు పోలేదు. ఈ అమ్మ రాసేసాడు, అప్పు తీసేసుకున్నారు. ఎంబీడీఓ రుణం 5,000 కోట్లని రాశాడు. అసలు ఇది సాక్షికి ఎవరు చెప్పాడు, దేవుడికి ఓడి అమ్మ ఇది ఆడు అంటే రాత్రి కల్లోకి వచ్చి ఉండిద్ది 5,000 కోట్లు రాసేసాడు. కాగు లెక్కల ప్రకారం 6 నెలలు అంటే జూన్ నుంచి నవంబర్ దాకా అయిన ప్రభుత్వం ఖర్చు 1,0328.46 కోట్లు. 1,09,000 కోట్లు వేసుకుందాం. ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ అకౌంటెంట్స్ ఎంప్లాయీస్ పెన్షన్ సబ్సిడీ అమౌంట్ సోర్స్ కాగు. ఈ 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెద్ద ఖర్చులు ఇవి. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు లెక్క ఎక్కడా లేదు. జగన్ రెడ్డి లాగా రుషికొండ ప్యాలెస్ కట్టుకోలేదు, ఇంటి చుట్టూ ఇనప కంచులు వేసుకోలేదు, కోట్లు ఖర్చు పెట్టి ఎక్పఫులు తినలేదు, సెక్యూరిటీని పెట్టుకోలేదు, ఏమీ చేయలేదు. ఏం చేశారు అని అంటే ఎన్టీఆర్ పెన్షన్లకి 20,581 కోట్లు ఖర్చు పెట్టారు, 64 లక్షల మందికి ఈ 7 నెలల్లో. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 6,000 కోట్లు 4 లక్షల మందికి. దీపం స్కీమ్ 476 కోట్లు 81 లక్షల సిలిండర్లకి. రోడ్స్ నువ్వు రోడ్లు వేయకుండా గుంతలు పుడిచిపోయేవే, గుంతలు వేసిపోయేవే, దానికి 840 కోట్లు. ఎన్టీఆర్ విద్యాసేవ బకాయిలు 700 కోట్లు. ధాన్యం బకాయిలు 1,674 కోట్లు. నీరు చెట్టి పెండింగ్ బిల్స్ 256 కోట్లు. క్యాపిటల్ ఫార్మర్స్ 400 ఫార్మర్స్ ఏరియర్స్ అంటే నువ్వు బకాయి పెట్టిపోయావే అవి ఒక 400 కోట్లు. చిక్కీ ఎక్స్ ఏరియర్స్ ఊయమ్మ చిక్కీలు జగనన్న చిక్కీలు ఇచ్చాడు, జగనన్న కోడిగుడ్లు ఇచ్చాడన్నావే, దాని డబ్బులు ఎంత 178 కోట్లు. ఉపాధి హామీ ఏరియర్స్ అంటే ఉపాధి హామీ పనులు చేసి డబ్బులు ఎగ్గొట్టెళ్ళావే, అదొక 330 కోట్లు. ఎన్టీఆర్ విదేశీ విద్య ఏరియర్స్ 33. ఎన్టీఆర్ విదేశీ విద్య అని పెట్టినప్పుడు ఆ ఏరియర్స్ అన్నీ ఉన్నాయి, అయ్యో 33 కోట్లు. కాంట్రాక్ట్ ఏరియర్స్ కాంట్రాక్టులకి 750 కోట్లు. శాలరీస్ అండ్ ఏరియర్స్ అన్ని కలిపి 300 కోట్లు. రిలీజ్డ్ ఫర్ హౌసింగ్కి 331 కోట్లు. ఇది వీళ్ళు ఖర్చు పెట్టింది. దీంట్లో అసలు ప్రతిపాదనలు ఉన్నాయి, అసలు ఎవడప్పిస్తాడో తెలియదు. ప్రతిపాదన పెడతన్నది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది కూడా అప్పు రాశారని చెప్తే, అందుకే నీకు ఇచ్చిన 11 సీట్లు, అందుకే నీ రోజు సాక్షి సర్క్యులేషన్ రోజు రోజుకి పడిపోతుంది. ఆఖరికి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్తే మందులు కొనుక్కుంటాం కదా, ఆ కవర్లో పెట్టిస్తారే పేపర్ కవర్లో మందులు, ఆ పేపర్ కవర్లకు కూడా వాళ్ళు సాక్షి పేపర్ని వాడట్లేదు అధ్యక్ష, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ పేపర్ క్వాలిటీ ఎంత దరిద్రంగా ఉందంటే కవర్లు కూడా చిరిగిపోతున్నాయంట. సో నీ సాక్షి పేపర్ దానికి కూడా పనికి రావట్లేదు. టిఫిన్ బండి తీసుకోవట్లేదు, ఆఖరికి మందులు పెట్టే కవర్లు కూడా తీసుకోవట్లేదు. ఏం చేసుకుంటారని ఆయన ఇన్ని అబద్ధాలు రాస్తే ఎవడు ఏమీ చేయలేడు. సో ఇక నుంచైనా నిజాలు రాయండి. లేదంటావా నీకు సెల్ ఫోన్ లేదు కాబట్టి నీ కార్యకర్తలు అందరినీ తల రూపాయి వేసి యాపిల్ ఫోన్ కొనుక్కొని రోజు ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది తెలుసుకో. ముఖ్యమంత్రి గారి ట్విట్టర్ ఐడి, ముఖ్యమంత్రి గారి ఫేస్బుక్ అకౌంటు, లోకేష్ గారి ఫేస్బుక్ అకౌంటు, మినిస్టర్ గారిది, పవన్ కళ్యాణ్ గారి అందరి ఫేస్బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు ఫాలో కొట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుద్ది. అట్లానే లోకేష్ గారు కార్యకర్తలకి 100 రూపాయలు కడితే 5 లక్షల ప్రమాద బీమా పెట్టారు. నీ కార్యకర్తలకి అదైనా పెట్టు, 100 రూపాయలు లేకపోతే 200 రూపాయలు ఏదో పెట్టుకుని సావు. కార్యకర్తలకైనా ఉపయోగపడుద్ది. నిన్ను నమ్ముకున్న కార్యకర్తలకైనా నువ్వు న్యాయం చేయి. ఓకే, నీ కార్యకర్తలకి నువ్వు ఎట్లా ఏమీ చేయలేవు అనుకో, అది విషయం. సో నువ్వు రాసిందంతా అబద్ధం, నంబర్లతో సహా పెట్టాము. దీనికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా? అసలు నీ మీద అసలు నువ్వు అనేది ఒక బోగస్, నీ పేపర్ అనేది బోగస్.